brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క స్కూటీ ఇవ్వలేదు. ఒక్కరికంటే ఒక్కరికి విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఒక జీవో 317 కింద ఒక్కరికి న్యాయం చేయలేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఉపాధ్యాయుల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇప్పుడు ఉన్నాయి. పట్టభద్రులుగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము, 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఎన్నికలకు ముందు. మేము ఎందుకు అధికారంలోకి వస్తే ఏ రోజులో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, సోనియమ్మ ఫోటో వేసుకున్నారు. ఆ యొక్క ప్రకటనలో కరపత్రాలు ముద్రించారు. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వము స్వచ్ఛందంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ విషయంలో నానుస్తూ వచ్చింది. మరి ఉద్యోగాల భర్తీ విషయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఆ రోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ హైదరాబాద్ లో అశోక్ నగర్కి వచ్చి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్స్ రాస్తారో నిరుద్యోగులు, అక్కడ కోచింగ్ సెంటర్ ఉంటాయి. హైదరాబాద్ లో అశోక్ నగర్ లో లైబ్రరీ దగ్గర అక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ వచ్చాడు. టిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల అన్యాయం చేస్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 14 నెలలు అయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు.